హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మే 12వ తారీఖు నుంచి మే 18వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు మనకి 12, 13, 14 అయితే కంప్లీట్ అయింది. ఇక ఈ రోజు మే 15వ తారీఖు అంటే 2 షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఈ వీడియోలో మీకు మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఈవినింగ్ షిఫ్ట్ జరగబోయే ఎగ్జామ్స్ కి కెమిస్ట్రీ సబ్జెక్ట్ చీట్ కోడ్స్ అయితే చెప్తానండి. చాలా అంటే చాలా యూస్ అవుతాయి. దాదాపు 100% లో 90% యాక్యురేట్ గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు చేసే విధంగా చీట్ కోడ్స్ అయితే చెప్తాను. మే 15వ తారీఖు ఇంకా మే 18వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి. ఈ వీడియోలో కెమిస్ట్రీ వరకు నేను కవర్ చేస్తానండి. ఇప్పటి వరకు మీకు జీరో ప్రిపరేషన్ ఉన్నా సరే ఈ చీట్ కోడ్స్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ కెమిస్ట్రీలో టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ఈ రోజు ఎవరికైతే మార్నింగ్, ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్ గా వీడియోని 5 నిమిషాలు కేటాయించి పూర్తిగా చూసి ట్రిక్స్ తెలుసుకోండి. ఒక 10 డిఫరెంట్ క్వశ్చన్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒక ర్యాండమ్ క్వశ్చన్ తీసుకున్నాను. ఇక్కడ మనకి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనేసి, తర్వాత బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈస్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ ఎలాగైతే ఇచ్చాడు. ఇలాంటి సమయంలో మీరు యూజ్ చేయాల్సిన ట్రిక్ ఏంటంటే ఆప్షన్స్ ని ఫస్ట్ ఎలిమినేట్ చేయడం నేర్చుకోండి. మీకు బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, నాట్ కరెక్ట్ అనేసి ఇలాగ అంత ఈజీగా అయితే ఇవ్వడు. కాబట్టి సి గానీ డి గానీ ఈ రెండిట్లోనే మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, స్టేట్మెంట్ 1 ఈస్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ మోడల్ లో ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే మనం అబ్జర్వ్ చేయాలండి. మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు గమనించినట్లయితే ఇది రిమైనింగ్ 3 ఆప్షన్స్ కి అసలు మ్యాచింగ్ అవ్వట్లేదు. అంటే రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూడండి, బిసిడి లో లాస్ట్ ఓహెచ్ అనేది మనకి సిమిలర్ గా ఉంది. కాబట్టి ఆప్షన్ అనేది ఈ మూడిట్లోనే ఉంటుందండి. సో నేనైతే ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎలిమినేషన్ చేసిన తర్వాత ఆప్షన్ సి కి హై ప్రయారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవ్రీ 10 క్వశ్చన్స్ లో మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ 3 ఆప్షన్స్ లో సి అనేది కరెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఈ క్వశ్చన్ తో పని లేదు కాబట్టి ఆప్షన్స్ డైరెక్ట్ గా చూసేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ లో మనకి బీసీ అనేది రాంగ్ అయిపోతుందండి. ఎందుకంటే ఆ రెండు కూడా మ్యాచింగ్ అనేది లేదు. ఇక ఏ డి వచ్చేసరికి మనకి సిమిలర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ దాన్ని A4 B3 గా రాయొచ్చు. డి ఏమి ఇచ్చాడంటే A2 ఇచ్చి B కి బేస్ అయితే ఏమి ఇవ్వలేదు. అక్కడ మీరు 0 అయితే పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ అండి. తర్వాత 141 క్వశ్చన్ అంటే రాండమ్ గా నేనైతే చూస్ చేస్తున్నాను. ఇది నంబర్ స్టైల్ మీ అందరికీ తెలిసిందే. తక్కువ లీస్ట్ నెంబర్, హై నెంబర్ రెండు కూడా రిమూవ్ చేసేస్తే 2 ఆప్షన్స్ బీసీ మిగులుతాయి. నేను చెప్పాను కదా, సి కి మీరు ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ 90% కేసెస్ లో అది కరెక్ట్ అవుతుందండి. ఇక నెక్స్ట్ కెమిస్ట్రీలో 142 క్వశ్చన్ అంటే నేను ఏంటంటే ర్యాండమ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది కూడా నెంబర్ స్టైలే, కాకపోతే పాయింట్స్ లో ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అనేవి లీస్ట్, హై నంబర్స్ కాబట్టి ఆ రెండింటిని మీరు రిమూవ్ చేసినట్లయితే మనకి ఆప్షన్ బి, ఆప్షన్ సి రెండు అయితే మిగిలాయి. ఇక్కడ మీరు సి అనేది ఆప్షన్ అనేది పెట్టొచ్చు, కానీ అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే చెప్పాను కదా, చీట్ కోడ్స్ అంటే ఇలాగే ఉంటాయండి. మనం ఆల్మోస్ట్ ఆన్సర్ దగ్గరలో ఉంటాం, కానీ కొన్ని క్వశ్చన్స్ మనకి రాంగ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోవాలి. తర్వాత మోడల్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 143 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఒక ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అన్ని కూడా సేమ్ గా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ లో అక్కడ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వాటిని మైనస్ చేయటం గానీ అడిషన్ చేయటం గానీ ట్రై చేయండి ఒకసారి. ఈ రెండింటిలో గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది. సో ఈ రెండింటిని నేను ప్లస్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1.212 అనేది వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ డి రెండింటిని కూడా మనం అయితే క్యాన్సిల్ చేసేయచ్చు. ఆప్షన్ ఏ, బి రెండింటిలోనే ఆన్సర్ అయితే ఉంటుంది. నేనైతే బి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వ్యాలిడేట్ చేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్ అయింది. కాబట్టి కెమిస్ట్రీకి వచ్చేసరికి చాలా ఈజీగా మీరైతే క్వశ్చన్స్ పెట్టొచ్చండి. అందుకే మీకు 40 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. తర్వాత చూడండి, మీకు 144 క్వశ్చన్. సో ఈ మోడల్ లో చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఎలా చేయాలనే డౌట్ వచ్చినట్లయితే క్వశ్చన్ అయితే ఒకసారి గమనించండి. మనకి క్వశ్చన్ అనేది లాగ్ k/a = -x/t అనేది ఇచ్చాడు. సో లాగరిథం అనేది వచ్చిందంటే డివిజన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. లాగరిథమిక్ క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం ట్రిక్కీగా ఉంటాయండి. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది అయితే ఉందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
చాలా వరకు కూడా ట్రిక్స్ ఇక్కడ పని చేయకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఆప్షన్ ఏ బిలో సిమిలారిటీ అనేది చూడొచ్చు. ఫస్ట్ సెకండ్ అనేది కరెక్ట్ గా సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందండి. ఆప్షన్ సి ఆప్షన్ డి అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఎక్కువగా ఛాన్సెస్ అయితే సిమిలారిటీ లేదు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే మిగిలాయి. వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అండి. సో అంటే ఎగ్జాక్ట్ గా అంటే చెప్పలేము, ఎందుకంటే మనం యూజ్ చేసేది చీట్ కోడ్ కాబట్టి ఇంకా దానికి తగ్గట్టుగా మీరు ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇలాగైతే ఇచ్చారనమాట ఆప్షన్స్ లో. సో డైరెక్ట్ గా మీరు లాస్ట్ దాన్ని అయితే ఎలిమినేట్ చేయొచ్చు, సిమిలారిటీ లేదు. ఆప్షన్ ఏ ఆప్షన్ సి రెండు చూసుకున్నట్లయితే మనకి బేసిస్ దగ్గర 2, 3 అయితే ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ అయితే ఉంటుందంటే బి కూడా మీరైతే ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇక తర్వాత ఫైనల్ క్వశ్చన్ మనకి ఇక్కడ నెంబర్ టైప్ లో మీ అందరికి తెలిసిందే, లీస్ట్ నెంబర్ అనేది తీసేస్తాము, హైయెస్ట్ నెంబర్ అనేది తీసేస్తాము. దీని తర్వాత మనకి ఉండే 2 ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో చూసారు కదా స్టూడెంట్స్, కెమిస్ట్రీకి సంబంధించి చీట్ కోడ్స్ అయితే మొత్తం కూడా చూపించానండి. ఒక 10 క్వశ్చన్స్ అయితే చేశాను. May 15 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ చీట్ కోడ్స్ యూజ్ చేసుకోండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే May 18వ తారీఖు ఎవరికైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళకి కూడా ఈ చీట్ కోడ్స్ యూస్ అవుతాయండి. ప్రస్తుతానికైతే కెమిస్ట్రీకి సంబంధించి చూపించాను. నెక్స్ట్ వీడియోస్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కి సంబంధించి కూడా చూపిస్తాను అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.